నేను ఒకటి అందరి విషయం మాట్లాడుతున్నా. మీరు విలేజ్ లోనే మీరు ఇట్లాంటి మీరు తీర్మానం చేసుకోవాలని నేను అందుకే తీర్మానం చేసుకోండి. ఏమంటాను మేడం, ఇట్లా అవైలబుల్ ఉంటే ఒక సర్వే మాకు పక్కన ఇస్తే అంటే ఒక సర్వే ఏం చేస్తారు, కొలుస్తారు అట్లా. అట్లా గవర్నమెంట్ పాలసీ మరి ఇప్పుడు ఆ ఎకరా రోడ్కి అంతే అద్దు పెట్టి టీపర్ పెట్టినాక మీకు ఎప్పటికీ పర్మనెంట్ కూడా పోతుంది. రెండే ఇస్తారు, మీకు రెండే ఇస్తారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వాడు 3 దునుకున్నా 30 దునుకున్నా నేను రెండే ఇస్తాను. టైటిల్లో నీకు రెండే ఉంది. అయితే రెండన్నా ఉండాలి, అంతకన్నా తక్కువ ఉన్నా నాకు సంబంధం లేదు. కానీ ఎక్కువ నీకు ఇవ్వట్లేదు కదా, నీకు కూడా నష్టమే. నీ ఉట్టిగా పోగొట్టుకునే బదులు అని ఇయ్యరాదు. వాళ్ళకు అన్యాయం అయిపోతుంది పాపం. ఇద్దరికి అన్యాయం అవుతుంది, అర్థమైతలేదు నీకు. ఎక్కువ దునుకున్నావు కదా ఆపేక్షపడి, ఎక్కువ దునుకున్నంత మాత్రం నీకు రావట్లేదు. అది అంతవరకే ఇస్తారు, టైటిల్ ప్రకారంగానే ఇస్తారు. సర్వే వచ్చాక పక్క తిరుగు వాళ్ళందరూ నోటీస్ ఇస్తుంది, ఇచ్చి అది బరాబర్ ఇద్దరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చేయాలన్నమాట. దీపనే ఉంటే మనకి సర్వేనే అవసరం పడదు. ఈ విలేజ్ దీపాలు లేవు కదా, లేవు కాబట్టి తయారు చేస్తారు. సరే, ఆయన అనుమానమైన రాజేందర్ రెడ్డి గారు మీరు సెర్చ్ చేసుకోవాలా అని చెప్తున్నా నేను. చేసుకుంటాము, కాకపోతే ఒక సర్వే అందాజగా ఇట్లా గీసిండ్రు, మీకు అప్పుడు ఇచ్చిండ్రు. మనకి స్కేల్ ఉంటేనేమో దొరుకుతుంది. ఏది పొడవు 12 ఫీట్లు, అడ్డము 10 ఫీట్లు, మళ్ళీ ఈ నుంచి 10 ఫీట్లు మాత్రమే, మళ్ళీ ఈ నుంచి 12 ఫీట్లు, ఇట్లా ఉల్టా పుల్టా కొలతలు ఉన్నాయా అయినా పర్లేదు. కానీ కొలత ఉండదు. తెలియదు అనొద్దు అట్లా, అందరికీ అన్ని తెలియదు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశము, ఇంతకుముందు మనకు ఎవరికి ఎంత ఏ రకంగా ఉన్నారు కొలతలల్లా అనేది ఎవరికి లేదు. ఇప్పుడు ఆ కొలతలు చేసి మీకు ఇస్తారు. ఇది రేపు పొద్దున ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇంతకుముందు మనకు తీసేవాళ్ళు లేదు. ఇప్పుడు నువ్వు ఎకరన్నారా నీ భూమి అనుకో, వాళ్ళకెళ్ళి 20 గుంటలు అమ్మినావు. 20 గుంటలు అమ్మితే 20 గుంటల వాడు ఏం చేస్తున్నాడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక నీ 20 గుంటలు కాకుండా నీ దాంట్లోకి ఇంకింత ఇన్వెస్ట్మెంట్ రావచ్చు, అది కూడా అవుతున్నది కదా, ఉండాలి. అట్లా కాకుండా ఇప్పుడు నీ రిజిస్ట్రేషన్లో 20 గుంటలు ఎట్లా పోతుంది, ఇదంతా నీకు ఎకరన్నారా, నీకు మ్యాప్ చేసి వాళ్ళు ఇస్తారు. ఇవాళ నీకు మ్యాప్ చేసి ఇచ్చిన పేపర్ అది బయటపడే ఎందుకని పనిచేయదు. సో ఇదంతా ఎకరంన్నర భూమి నీకు కనుక ఇవాళ మ్యాప్ చేసి నేను ఇస్తే, రేపు పొద్దున నువ్వు ఇట్లా అమ్మినావు 20 గుంటలు, ఇట్లా అమ్మితే ఈ మ్యాప్లోనే వాడికి 20 గుంటలు పాస్బుక్ వస్తుంది, మ్యాప్ వస్తుంది. నీది నీకు ఇట్లనే మిగతాది ఉంటుంది. ఇప్పుడు ఇది లేనప్పుడు ఏమవుతుందంటే, నీ 20 గుంటల భూమి ఇగో నాకు రేపు ఇటు నుంచో నేషనల్ హైవే బొంగనే వాడు ఇది రావాలని చెప్పి, ఇగో నాకు ఇట్లా అమ్మిండి 20 గుంటలు, కానీ ఇవాళ నేను ఇట్లా చేస్తున్నాడు అని తోని ఇంటికి వస్తాడు. నువ్వేమంటావు, నువ్వు ఇట్లనే అమ్మినాము అయ్యానేమో నువ్వు ముట్టుకుంటున్నావు. నాకు 20 గుంటలు అంటే దాటలేదు, నాకు ఇట్లనే అమ్మింది అంటాడు. ఎందుకంటే ఇదంతా నేషనల్ హైవే పక్కన కొట్టగా అయిందా, అర్థమైందా? ఇది రైతుల గొడవ. ఫ్యూచర్లో మ్యాపులు ఉంటే ఈ 20 ఈయనకు ఇట్లా మ్యాప్ ఇస్తారు, ఈ 20 నీకు మ్యాప్ ఇస్తారు. మేడం మీరు వచ్చి సబ్కలెక్టర్ హోదాలు వచ్చి మీరు ఇచ్చిపోతారు, వాడు వచ్చి ఆక్యుపై చేసి మేము ఇవ్వాలి కలవాలా? మీరు ఇప్పుడు వచ్చి మీరు అన్నట్టు 20 గుంటల భూమికి ఆ ఎకరం నాది అని చెప్పి వాడొచ్చి గొడవ వేస్తే చెయ్యకుండా మీరు ఇచ్చిపోతున్నారు. వాడు వచ్చి నాది ఇదే మీరు పెట్టిన తర్వాత కూడా వాడు వచ్చి ఇది నాదే అంటే మేము ఇవ్వాలి కలవాలా? అప్పుడు చేయడానికి ఉండదు. ఎందుకు ఉండదంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ నక్షలే మ్యాప్ లేదు, నీ దగ్గర లేదు. నీ దగ్గర నక్ష ఇట్లా లేదు, నీ దగ్గర ఇటు నుంచి ఇట్లా, ఇటు నుంచి ఇట్లా, ఇటు నుంచి ఇట్లా, ఇటు నుంచి ఇట్లా అనే మ్యాప్ అఫీషియల్ గా లేదు. ఎవరు వచ్చినా యోగి నుంచి ఇటు నుంచి ఇట్లా ఉండాలి, నువ్వు ఏంటో అబద్ధం ఆడుతున్నావు అని లోపల ఏదో వస్తుంది. డిప్యూటీ సర్వేయర్ ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పి డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు అందరు వచ్చి మాకు సర్వే చేసి ల్యాండ్ మీదే బాబు నడుకునే ల్యాండ్ అని చెప్పి చెప్పిపోయింది. చెప్పిన తర్వాత ఎస్ఐ గారు వచ్చారు, మెట్పల్లి మన మల్లాపురం ఎస్ఐ గారు. ఆయన వస్తే మీ అక్కడ మాట్లాడాలంటే 10,000 తీసుకున్నాడు మా దగ్గర. మా పెద్ద మనిషి వీడియోలు ఇచ్చారు.
మేము ఆర్ఐ గారి ఉన్నారా ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాం. ఈ ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాం. మేమేం చేస్తామన్నా మేము ఆర్డర్ మనం అద్దులు పెట్టేసి మేమేం చేయలేమన్నాం. ఇప్పటికీ మేడం ఆయన దగ్గర మరి 25 నుంచి 26 గుంటలు 30 గుంటలు అవుతుంది మేడం. ఆయన మేము ఆల్రెడీ ఏడీ గారు వచ్చి సబ్ కలెక్టర్ గారు ఏడీ గారు డిఎస్పీ గారు వచ్చి బాబు మీరు ఫినిషింగ్ పెట్టుకోండి దీంట్లో రావడం అన్నారు. మేము ఫినిషింగ్ పెట్టుకున్నాం. ఎస్ఐ గారికి డబ్బులు ఇచ్చినా ఏంటి ఇచ్చినా ఫినిషింగ్ అంతా తీసేపించారు. జస్ట్ అనిల్ బాధితే ఆ కనీలు తీస్తే కేసు అవుతుంది బాబు అన్నారు అనిల్ గారు ఎస్ఐ. ఇప్పుడున్న సిఐ గారు తీస్తే లోపలేసి తొక్కుతానన్నాడు. ఎవరిని తొక్కింది లేదు మేడం. ఇప్పటికీ ఆ భూమిలో అంకాయ చెట్టు పెట్టి మేము పోయినాం. బాబు మా అన్న పెట్టినవరా అంటే ఎస్ఐ గారి దగ్గరకు పోతే మాకు పైసలు ఇస్తే మాట్లాడతాం లేకపోతే అంటే 10,000 ఇచ్చిన అట్లా మా వీడియోలు ఇచ్చింది 10,000 తీసుకున్నాడు. మళ్ళా పోతే అంకాయ చెట్టు పోయినాయి రేపల్లి తీసేస్తానని ఇప్పుడు మక్క పెట్టింది మేడం. మక్క చల్లుకు వచ్చింది. ఇదిగో మాకు ఏడీ గారు ఇచ్చిన లెటర్ మేడం. చూడండి సార్ చూడండి చూడండి 6 నెలల కింద జరిగింది. బాగా రోజులు కాదు 6 నెలల కింద జరిగింది. మొన్న జరిగింది. వీళ్ళే కదా కొత్త చేసేది. అవన్నీ విలేజ్ లో కొత్త చేసుకుంటూ వచ్చినప్పుడు ఇట్లా డిస్ప్యూట్స్ ఏ ఉన్నాయో స్పెషల్ గా చూసుకొని లాస్ట్ ఎగ్జాంపుల్ సపోజ్ 2 ఎకరాల భూమి ఉంటుంది. గవర్నమెంట్ కలుపుకున్నాను అనుకో మీరు వచ్చి పెట్టిపోతారు సార్. మీరు కొట్టుకున్న తర్వాత వాడొచ్చి నాదే అంటే మేము ఎవరికి కలవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారు మాకేం చేయాలి మేము పెట్టేసాం మాకు కూర్చుంటారు. పోలీసు వాళ్ళు ఏమంటారు మేమేం చేస్తాం సివిల్ మ్యాటర్ వాళ్ళు ఏమంటారు మేము ఎవరికి కలవాలి. అసలు ఇప్పుడు నువ్వే అన్నావు. నువ్వే ఒకవైపు ఏమంటారు మేము పోలీసు వాళ్ళని కలవాలన్నా వీళ్ళని కలవాలన్నా మళ్ళీ నువ్వే పోయి సాక్షి పైసలు ఇచ్చినా నువ్వే తప్పు కదా అట్లా చేయదు. నువ్వు ఇవ్వకూడదు. ఇవ్వకుంటుంటే అనిల్ సార్ కరెక్ట్ చేసి పోయినా నువ్వే అన్నావు. అనిల్ సార్ కాదు మేడం. అనిల్ సార్ వచ్చి కనీలు వీక్తే కేసు చేస్తామన్నారు. కేసు చేసుడు కాదు సార్. కనీలు వీకుడు కాదు మా భూమిని ఆక్యుపై చేసి మాది రాబోయి మీరు ఎవరేం చేస్తారు అనుకునేసరికి చిన్న విలేజ్ మేడం 900 జనాభా వాళ్ళు 3,000 జనాభా 3,000 మందితోటి 900 మంది కొట్టగలుగుతారు. డబ్బు మన మా పునరావాస గ్రామం మా ఊళ్ళో ఏమైనా బండలు తీయడానికి సరిపోతలేదు మాకు డబ్బులకు. రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమం పెట్టినావు. ఈ కార్యక్రమంలో గతంలో అన్యాయం జరిగిందా అని ఎంతవరకు సవరించగలుగుతామనేది వాళ్ళు చూస్తాం. అయితే మేడం వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతుంది మేడం. ఎందుకంటే ఏడీ గారు వచ్చి ఇప్పటి సబ్ కలెక్టర్ ఏడీ గారు వచ్చి పెట్టిపోయిన దానికి దిక్కు లేకపోతే మీరు వచ్చి పెట్టిపోతే మేమేం చేస్తాం మేడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ వినండి. ఇన్ని రోజులు మనకు ఇటువంటి లక్ష్యాలు కొలతలు ఎటువైపు ఉన్నదనే పటము ఏమీ లేక అది ఆ నక్ష వేరు మాట్లాడే నక్ష వేరు. దీంట్లో ఖచ్చితంగా నువ్వు ఎట్లుంచి ఎట్లా తిరిగినావు ఎట్లుంచి ఎట్లా ఉన్నది అన్నది నీకు పటం వస్తుందని చెప్తున్నా ఇక నుంచి. సో ఇప్పుడు ఆయనదే నీ ఒక్కరి కోసం ఇప్పుడు 483 మందిలో నేను ముందే చెప్పిన ఒక 10-20 మంది కొట్లాట ఉండొచ్చు. మొత్తం ఊరనంగానే అందరికీ కొట్లాటలు ఉండవు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇప్పుడు మేము గవర్నమెంట్ ల్యాండ్కి ఏమి ఇయ్యం. నువ్వేం బాధపడదు. వాళ్ళ పట్టా ల్యాండ్ అయితే వాడి పట్టాకి పాస్ పుస్తకం ఉంటే వాడి లెక్కకుంటేనే లేకపోతే గతంలో అసైన్మెంట్ అయితేనే లేదంటే R&R కింద ఇచ్చి దున్నుకొని దానికి ఏమంటారు ఈ రోజుకి కూడా వాడే టైటిల్ దార అయితేనే చూస్తాము. ఇంకా ఇప్పుడు నాకు అధికారం ఉందని ఇంటి నుంచి ఆ ఇంటి దాకా దున్నుకుంటే నాకే ఇస్తారు అనుకుంటే అది తప్పు. అది ఇవ్వదు. అర్థమైంది కదా. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ల్యాండ్